ఈ ఒక్క బిర్యానీ ఉంటే చాలు వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. అదే ప్లెయిన్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్లో దొరికే ప్లెయిన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 4 పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా కానీ లేకపోతే బిర్యానీ మసాలా కానీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కసూరి మేతి, ఒక 1/2 కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు, 2 నిమ్మకాయల నుంచి తీసిన రసము, అలాగే ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. మనం తీసుకున్న మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి వాటర్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు, అలాగే కొంచెం నిమ్మరసం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని అయితే వీటిని పక్కన ఉడకబెట్టేసుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మసాలాలు అయితే కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మసాలాలోకి మనం వాటర్ మరిగించాం కదా, ఆ వాటర్ కొంచెం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే 2 గరిటెలు వేసుకొని మసాలా అలాగే ఈ వాటర్ అంతా బాగా కలిసిపోయేటట్టు అయితే కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సగం మసాలానైతే మనం గిన్నెలోకి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ముందు 60% ఉడికిన రైస్ వేసుకొని కొంచెం మసాలాను వేసుకొని నెక్స్ట్ దీని మీద మళ్ళీ 2-3 లేయర్స్ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్ మనం మిగిలిన మసాలా కొంచెం, నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర, లైట్గా పుదీనాకు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, గీ కానీ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ వేసుకొని లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే ఉంచుకున్నామంటే ప్లెయిన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ప్లెయిన్ దమ్ బిర్యానీ కోసం మన రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.